హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో చాలా మంచి డిజైన్ అనేది శారీ పళ్ళుకి ఆర్చ్ టైప్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఫ్లవర్ బంచెస్ బొకే లాగా ఉంది కదండి, ఈ మోడల్లో అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. మనకు వచ్చేసి మంచి బ్రింజల్ కలర్లో ఉండి, అలాగే పళ్ళు పాట్కి ఈ విధంగా ఫ్యాన్సీ శారీస్కి ఒక బంచ్ లాగా అనేది ఇలా క్రీపర్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం జిగ్జాగ్ అనేది పళ్ళు పాట్కి ఈ విధంగా స్ట్రైట్గా ఉండే విధంగా అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కస్టమర్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా ఈ మోడల్లో మనకు ఆర్చ్ టైప్ అనేది డిజైన్ చేయమన్నారు కాబట్టి నేను క్రోషా డిజైన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ గ్రీన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఒకటే కలర్ ఉందన్నమాట. పళ్ళు పాట్కి లైట్ కలర్ వైలెట్ కలర్ అనేది వచ్చేసింది, లోపల వచ్చేసి బ్రింజాల్ కలర్. ఈ విధంగా క్రీపర్లో మనకి ఏదైతే గ్రీన్ ఉందో లీఫ్ గ్రీను, ఆ డిజైన్ వచ్చేసి మనము వేద్దామన్నమాట. ఇక్కడ వచ్చేసి నీడిల్ నెంబర్ వచ్చేసి 10.10 నెంబర్లో 0.75 అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నీడిల్ వచ్చేసి మనకు 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనము నాట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకు దారాలు వచ్చేసి ఎన్ని తీసుకోవాలి, వర్క్ థ్రెడ్స్ వచ్చేసి అంటే 8 థ్రెడ్స్ అనేది నేను తీసుకున్నాను. 8 స్టాండ్స్ అనేవి అంటే 7 దారాల పోగులు అనేవి ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనము నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనకు ఫింగర్కి వచ్చేసి ఈ విధంగా టైట్గా మనం అనేది చుట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా బిగినర్స్ గమనించాల్సినది ఇదొకటి. ఇక్కడ వచ్చేసి మనము నీడిల్ అనేది తీసుకున్నాం కదా, ఈ 0.75 ఎంఎంలో. అలాగే మనం ఇక్కడ వచ్చేసి మనం నాట్ వేసుకున్న తర్వాత ఒక సింగిల్ లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ 3 చైన్స్ అనేది వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నీట్గా చూడండి, నేర్చుకోండి. మీరు కూడా నీడిల్ మీద 2 సార్లు ఈ విధంగా చుట్టుకొని ఇప్పుడు లాక్ వేసుకున్న దాని పక్కనే మనము రెండింటికి ఒకసారి ఇలా చైన్ లాక్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేసుకొని నీడిల్ మీద 2 టైమ్స్ అనేది మనం చుట్టుకొని రెండింటికి ఒకసారి ఈ విధంగా వేసుకున్న దానిని త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఈ త్రిబుల్ క్రోషెట్ని మనం ఈ విధంగా 3 సార్లు అనేది వేసుకోవాలి. మధ్యలో మనం లాక్ వేసుకొని 3 చైన్స్ వేసుకున్నది కాకుండా మళ్ళీ మనము త్రిబుల్ క్రోషెట్ ఒకసారి వేసుకున్న తర్వాత ఒక చైను, మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ ఒకసారి వేసుకున్న తర్వాత ఒక చైను, మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ ఒకసారి వేసుకున్న తర్వాత ఒక చైన్. ఈ విధంగా మనము స్టార్టింగ్ అనేది వదిలేసి 3 అనేది త్రిబుల్ చైన్ వేసుకొని తర్వాత ఇప్పుడు 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఈ 3 చైన్స్ స్ట్రైట్గా ఎక్కడైతే ఉందో పైన నీడిల్ మీద 2 టైమ్స్ అనేది చుట్టుకొని ఈ విధంగా మనకు 1/2 ఇంచ్ గ్యాప్ అనేది 3/4 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంటే 1 ఇంచ్కి తక్కువ, 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ అనేది వచ్చేస్తుంది. ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకొని మధ్యలో మళ్ళీ రెండవది త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకు పక్కనే వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ త్రిబుల్ క్రోషెట్ అనేది నీడిల్ మీద 2 సార్లు చుట్టుకొని మనము వేసుకొని ఇట్లా మధ్యలో అనేది ఒక చైన్ వస్తుందన్నమాట. అంటే త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక చైను, మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక చైను, మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ అనేవి వచ్చేస్తాయి. మళ్ళీ నీడిలు మనం వచ్చేసి ఈ విధంగా డబల్ చుట్టుకొని అలాగే స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకుంటే మనకు ఒక 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ అనేది వచ్చేస్తుంది. అక్కడ నీడిల్ స్ట్రైట్గా ఉందా లేదా అని స్ట్రైట్గా మనం నీడిల్ అనేది గుచ్చుకొని ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసి మళ్ళీ నీడిల్ మీద 2 సార్లు చుట్టుకొని మనము ఇట్లా త్రిబుల్ క్రోషెట్ పక్కనే వేసుకోవాలన్నమాట. ఎక్కువ గ్యాప్ అనేది లేకుండా పక్కనే వేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట డిజైన్ వచ్చేసి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి శారీకి ఫస్ట్ స్టెప్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్లోనే మనము వేసుకుంటూ రావాలండి. ముఖ్యంగా బిగినర్స్ నీట్గా నిదానంగా చూసి నేర్చుకోండి. మనకి ఇక్కడ ఫ్లవర్ శారీలో క్రీపర్ ఏదైతే ఉందో పళ్ళు పాట్లో అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లవర్ మోడల్ వచ్చేసి పైన 2 కలర్ కాంబినేషన్లో అనేది వేసుకోవచ్చు. ఈ ఆర్చ్ డిజైన్ వచ్చేసి
ఈ విధంగా మనకు వచ్చేస్తుందన్నమాట డిజైను. మొత్తం కూడా శారీకి ఇదే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చిక్కుబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా నిదానంగా చూసుకొని మనం వేసుకుంటూ వేలికి మనము నీట్గా వేసుకున్నట్లయితే నిదానంగా నీట్గా వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం కొంచెం ఈ విధంగా ఇట్లా త్రిబుల్ క్రోషెట్ మళ్ళీ ఒక చైన్ వేసి ఇప్పుడు మళ్ళీ నీడిల్ మీద ఇట్లా 2 టైమ్స్ అనేది తిప్పుకొని మళ్ళీ మనం పక్కనే మనం నీడిల్ శారీకి గుచ్చుకొని ఈ విధంగా రెండింటికొకటి ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఈ త్రిబుల్ క్రోషెట్ని మనము ఇలా వేసుకున్న తర్వాత మొత్తం 3 అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మళ్ళీ 3 చైన్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుందన్నమాట స్ట్రైట్గా. ఇలా మనము వేసుకుంటూ ఇదే ప్రాసెస్ని శారీ పళ్ళుకి మొత్తానికి కూడా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా మనం వేసుకుంటూ రావాలండి. ఇంకా మన ఛానల్లో అనేవి ఇంకా వేరే వేరే మోడల్స్ బంచెస్ టైప్ కానీ శారీ పళ్ళుకి బ్రైడల్ లుక్లో కానీ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. చాలా నిదానంగా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. ఇక్కడ క్రోషెట్ డిజైన్ అనేది నేను మీకు ఆర్చ్ టైప్ కూడా మీకు చూపిస్తాను అన్నమాట. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంటుందన్నమాట. నిదానంగా మీకు చూపించాను చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి కూడా ఇట్లా సింపుల్గా వెయిట్లెస్లో ఉండే విధంగా వేసుకుంటే చాలా లుక్ అనేది వచ్చేస్తుందన్నమాట. మొత్తం శారీకి ఇదే ప్రాసెస్లో అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ ఒక 2-3 సార్లు కానీ చూడండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇదే ప్రాసెస్లో మనకు శారీ మొత్తం కూడా ఉంటుంది. పక్కనే వేసుకుంటే మనకు చాలా బాగుంటుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి క్రోషెట్ అంతా కూడా త్రిబుల్ క్రోషెట్లోనే వచ్చేస్తుంది అన్నమాట. డిజైన్ మొత్తం కూడా ఇట్లా మనము శారీ పళ్ళుకి వేసుకుంటూ రావాలి. నేను చెప్పే విధానం కానివ్వండి, నాకు ఇది అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఈ విధంగా మొత్తం శారీ పళ్ళుకి అంతా కూడా ఇదే ప్రాసెస్లోనే వచ్చేస్తుందన్నమాట. శారీ మొత్తానికి కూడా ఇక్కడ ఈ విధంగా మొత్తము శారీ అంతా కూడా వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లో. చూడండి ఇట్లా స్ట్రైట్గా వేసుకొని ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది మనకు పళ్ళు పాటలో ఏదైతే బంచ్ ఉందో ఈ బంచ్లో ఉన్న గ్రీన్ అనేది తీసుకున్నాం అన్నమాట. మనకి ఫ్లవర్ అనేది ఒక ఫ్లవర్ లాగా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఒక కొమ్మ టైప్ అనేది ఈ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మనకు త్రిబుల్ క్రోషెట్ 3 చైన్స్ మధ్యలో అనేది ఇట్లా మొత్తం కూడా అయిపోయిన తర్వాత నేను ఒక చైన్ అనేది ఎక్కువ వచ్చేసింది కాబట్టి లాస్ట్లో 1-2 వస్తే ఏం కాదండి. ఇలా వేసుకొని ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా వేసుకొని పైన కట్ చేసుకోవాలి. మొత్తం కూడా శారీ పళ్ళుకి ఈ విధంగా ఫస్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట స్టెప్. ఇక్కడ రెండవ స్టెప్ వచ్చేసి శారీలో ఏ కలర్ అయితే ఉందో మనకు బ్రింజాల్ కలర్ సేమ్ అదే థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో 3 చైన్ అనేది మనం వేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు స్టాండర్డ్గా అనేది ఉంటుందన్నమాట డిజైను శారీ పళ్ళుకి. ఇక్కడ వచ్చేసి నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీడిల్ అనేది తీసుకొని వేలికి మనకు ఫింగర్కి నీట్గా ఈ విధంగా టైట్గా చుట్టుకోవాలి. థ్రెడ్ వచ్చేసి ఈ థ్రెడ్ కూడా నేను 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. 7 స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ థ్రెడ్ వచ్చేసి మనము ఇక్కడ ఒక 4 mm బీడ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇలా 4 mm బీడ్ తీసుకొని లాక్ అనేది వేసుకోవాలి. ఈ పక్క దాంట్లో నుండి త్రిబుల్ క్రోషెట్ ఏదైతే 1 చైన్ అనేది వేసుకున్నామో అక్కడ నుండి మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ పక్కన మళ్ళీ ఏదైతే ఉందో మనకి లాస్ట్ త్రిబుల్ క్రోషెట్ అనేది ఉంది కదా, ఇట్లా
ఒక 1 చైన్ అంటే మనకి డబల్ క్రోషెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఈ విధంగా లాక్ అనేది వేసుకోవాలి. అంటే మనము డబల్ క్రోషెట్ అనేది తీసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఇక్కడ వచ్చేసి మళ్ళీ 3 చైన్ అనేది వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే లాక్ వేసుకున్నామో దాంట్లో నుండి మనము ఇట్లా మళ్ళీ లాక్ అనేది వేయాలి. అంటే ఇక్కడ డబల్ హాఫ్ క్రోషెట్ అంటారు. ఈ డబల్ హాఫ్ క్రోషెట్ని మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకు ఒక పీకోట్ లాగా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనము ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 3 చైన్ అనేది వేసుకొని ఈ 3 చైన్లో నుండి రెండవసారి మళ్ళీ మనము సేమ్ అలాగే వేసుకోవాలన్నమాట. ఇక్కడ థ్రెడ్స్ అనేవి మనము 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాం కాబట్టి కొంచెము ఇక్కడ టైట్గా మనం లాగినప్పుడు పోగుల్లాగా అనేవి వచ్చేస్తాయి. కానీ మనము తీసి మళ్ళీ సర్దుకొని వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 3 చైన్స్ వేసుకొని అదే లాక్లో నుండి మళ్ళీ ఒకసారి మనం ఇలా వేసుకుంటే ఒక పికోట్ లాగా అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకు ఈ పెటల్స్ వచ్చేసి 5 పెటల్స్ అయితే వచ్చేస్తాయండి. ఈ విధంగా మనకు వచ్చేసి ఒక 5 పెటల్స్ అంటే నేను చూపిస్తున్న విధంగా చూడండి, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. డిజైన్ వచ్చేసి మనకు శారీలో క్రీపర్ ఏదైతే ఉందో మనకి సేమ్ ఆ టైపే కనపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఈ విధంగా చూడండి, ఈ ఆర్చ్ టైప్ అనేది చాలా వెయిట్లెస్గా ఉండి మనకు శారీస్కి వెయిట్లెస్ శారీస్ కానివ్వండి, అలాంటి శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి కానివ్వండి, అలాంటి వాటికి మనకు వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట. ఈ ఆర్చ్ టైప్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనము 3 చైన్ వేసుకొని మళ్ళీ లాక్ వేసుకొని 3 చైన్ లాక్ వేసుకొని ఇట్లా 3 చైన్ వేసుకుంటే ఒక పెటల్ అనేది ఒక పెటల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా మనము 5 అయితే తీసుకోవాలి. ఇట్లా 3 4 5 ఇట్లా 5 అయితే మనం తీసుకొని ఇక్కడ మళ్ళీ మనం 3 చైన్ ఏదైతే వేసామో ఫస్ట్ స్టెప్లో ఈ 3 చైన్లో మనం ఇట్లా లాక్ అనేది వేసేసుకోవాలి. మనము లూజ్ లేకుండా ఇట్లా టైట్గా పట్టుకొని మనకు ఈ విధంగా వేసుకొని లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బీడ్ 4 mm కానీ 3 mm కానీ ఇలాంటి బీడ్ అనేది తీసుకోవాలి. ఈ బీడ్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ త్రిబుల్ క్రోషెట్లో మనం ఒక చైన్ అనేది వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇట్లా చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనము ఇక్కడ లాస్ట్ త్రిబుల్ క్రోషెట్లో మనకి ఈ చైన్ లూప్ అనేది మనకు కనపడుతుంది అన్నమాట. మనం ప్రాక్టీస్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ లూప్లో నుండి మనం ఈ విధంగా తీసుకొని డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక చైన్ అనేది మళ్ళీ వేసుకొని ఈ డబల్ క్రోషెట్ ఈ లూప్లో నుంచి తీసుకొని మనము ఇక్కడ ఒక లాక్ అనేది వేయాలి. ఇది ముఖ్యంగా గమనించండి. ఇట్లా మళ్ళీ 3 చైన్ అనేది వేసుకొని 3 చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే లాక్ వేసామో దాంట్లో నుండి తీసుకొని ఇలా లాక్ వేయాలి. ఇలా లాక్ వేస్తే ఒక ఫామ్ అవుతుంది అనమాట. ఒక పెటల్ లాగా, ఒక చిన్న పెటల్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ లాక్ వేసుకోవాలి కింద. ఇలా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 చైన్ అనేది వేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి, ఈ పెటలలో రావాలి అంటే ఈ లాక్ వేసుకున్న దాంట్లో నుండి తీసుకొని మనం ఇలా లాగాలి. ఇక్కడ కొంచెం పోగులు అనేవి లేస్తాయి టైట్గా వేసుకోవడం వలన, కాబట్టి రాకుండా మళ్ళీ మనం సర్దుకొని వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ మనము ఇక్కడ లాక్ అనేది వేసుకున్న తర్వాత ఈ లాక్లో నుండి మళ్ళీ 3 చైన్ ఇలా వేసిన తర్వాత అదే లాక్లో నుండి మనం ఇలా మళ్ళీ 3 చైన్ని ఇట్లా లాక్ అనేది వేయాలి. ఈ విధంగా మనము ఒక 5 పెటల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే డబల్ క్రోషెట్ వేసామో అక్కడ మనం లాక్ వేయాలి. తర్వాత మళ్ళీ 3 చైన్ వేసుకోవాలి. ఇట్లా 3 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇటు మనం మళ్ళీ లాక్ అనేది వేసేయాలి. ఇట్లా 5 అనేది మనకు వచ్చేస్తాయి. 1 2 3 4 5 ఇట్లా
మనకు 4 అయితే వచ్చాయి. మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా లాక్ అనేది వేసుకొని మళ్ళీ 3 చైన్ అనేది వేసి అదే పెటల్లో ఏదైతే లాక్ వేసామో పెటల్ ఫామ్ అవ్వడానికి మళ్ళీ మనం ఇట్లా లాక్ వేసేయాలి. 3 చైన్కి లాక్. ఈ విధంగా మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో లాస్ట్ మనం ఫస్ట్ స్టెప్లో 3 లాక్ అంటే 3 చైన్ వేసి లాక్ వేసుకున్నాం కదా, దాంట్లో నుంచి మనకు లాక్ వేసుకొని ఇక్కడి నుంచి సింగిల్ నాట్ అని వేసుకొని ఇట్లా బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ బీడ్లో నుంచి మనము ఈ మధ్యన ఏదైతే చైన్ వేసింటామో త్రిబుల్ క్రోషెట్లో నుండి అక్కడి నుంచి తీసుకొని మనం మళ్ళీ హాఫ్ సింగిల్ క్రోషా అయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఇట్లా పోగులు అనేవి రాకుండా ఫింగర్కి నీట్గా చుట్టుకొని ఇప్పుడు నీడిల్ మీద నుండి ఇలా తీసుకొని ఒక చైన్ వేసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి ఇట్లా తీసుకొని ఇప్పుడు 3వ క్రోషెట్ లూప్లో నుంచి తీసుకొని ఇట్లా డబల్ క్రోషెట్ వేసుకొని ఒక చైన్ వేసుకొని ఇక్కడి నుంచి మనము మళ్ళీ ఒక లాక్ అనేది వేసుకోవాలి. సింగిల్ వేసినాక మళ్ళీ త్రిబుల్ చైన్ అంటే 3 చైన్ వేసుకోవాలి. 3 సార్లు అంటే చైన్ని ఒక 3 చైన్స్ అనేది వేసుకొని అదే లూప్లో మళ్ళీ మనం లాక్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లా ఈ డబల్ క్రోషెట్లో నుంచి లాక్ వేసి మళ్ళీ మనం 3 చైన్స్ వేసి మళ్ళీ దాంట్లో నుంచి లాక్ వేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా లాక్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 3 చైన్ వేసుకోవాలి. ఇలా 3 చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే లాక్ వేసామో అక్కడి నుంచి మనము సింగిల్ లాక్ వేసాం కదా, ఇక్కడి నుంచి మనం ఇట్లా ఈ 3 చైన్కి లాక్ వేయాలి. ఇదే ప్రాసెస్ మొత్తం శారీ అంతా కూడా ఉంటుందండి. మొత్తం 2 స్టెప్స్ అనేవి ఉంటాయి ఈ క్రోషెట్ డిజైన్లో. చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి ఒక బొకే అనేది ఉంటుంది కదా, చిన్న ఏదైతే ఉంటుందో ఒక కొమ్మ మీద ఫ్లవర్ అనేది పూసిన విధంగా ఉంటుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ డిజైన్ అన్నమాట. ఈ డిజైన్ ఇక్కడ వచ్చేసి చూడండి, మళ్ళీ ఈ డబల్ క్రోషెట్లో మనం మళ్ళీ ఈ విధంగా హాఫ్ క్రోషెట్ వేసుకున్న తర్వాత 3 చైన్ వేసుకోవాలి. ఆ 3 చైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ కింద ఏదైతే ఉందో మనం లాక్ హాఫ్ క్రోషెట్ వేసాం కదా, అక్కడి నుంచి మనము ఈ విధంగా మళ్ళీ మనము లాక్ అనేది వేసుకోవాలి. ఇట్లా నీడిల్ అనేది మనము ఒక్కొక్కసారి చిక్కు అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చిక్ అనేది మనకు ఎక్కువ థ్రెడ్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి 7 స్టాండ్స్ 8 స్టాండ్స్ ఇలా మనము మళ్ళీ తీసి నీట్గా మనం ఫింగర్కి అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎప్పటికప్పుడు మళ్ళీ 3 చైన్ లాక్ వేసుకున్న తర్వాత డబల్ క్రోషెట్లో 3 చైన్ వేసి మళ్ళీ అదే దాంట్లో నుంచి మనం లాక్ వేసుకుంటే ఇట్లా 5 పెటల్ అయినాక ఈ 3 చైన్ ఏదైతే ఉందో ఆ 3 చైన్లో లాక్ వేసుకోవాలి. 5 అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా శారీకి ఇదే ప్రాసెస్ అనేది వచ్చేస్తుందండి. చాలా నీట్గా చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట. 2 కలర్ కాంబినేషన్లో వేసుకుంటే చాలా లుక్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ 4 mm బీడ్ అనేది నేను తీసుకున్నాను. ఈ 4 mm బీడ్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ త్రిబుల్ క్రోషెట్ చైన్ ఏదైతే ఉందో దాంట్లో నుండి నేను చూపిస్తున్న విధంగా బీడ్ లాక్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఒక చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ ఈ త్రిబుల్ క్రోషెట్ ఏదైతే ఉందో ఇక్కడ చైన్ లాగా అనేది కనపడుతుంది లూప్ అనేది. ఇక్కడ డబల్ క్రోషెట్ వేసుకోవాలి. రెండింటికి ఒకటి తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఈ డబల్ క్రోషెట్లో నుంచి ఒక లాక్ ఈ విధంగా హాఫ్ క్రోషెట్ అంటారు, ఇది లాక్ అనేది వేసుకోవాలి. హాఫ్ క్రోషెట్ అయినా అంటారు, లాక్ అయినా అంటారు అన్నమాట. ఈ విధంగా ఇట్లా 3 చైన్ వేసి మళ్ళీ అదే లాక్లో నుంచి మళ్ళీ లాక్ చేయాలి. ఈ విధంగా 5 పెటల్ వచ్చే వరకు మనం ఈ విధంగా చేయాలి. ఈ డబల్ క్రోషెట్లో చూడండి ఈ విధంగా మళ్ళీ లాక్ అనేది వేయాలి. మళ్ళీ మనము
3 చైన్ అనేది వేసుకోవాలి. 3 చైన్ వేసి మళ్ళీ అదే లాక్లో నుండి మళ్ళీ లాక్ అనేది వేయాలి. ఇట్లా మనకు ఒక పెటల్ అనేది ఫామ్ అవుతాయి. ఇలాంటివి ఒక డబుల్ క్రోషెట్లో మనము 5 పెటల్ అయితే వేసుకోవాలి. 3 చైన్ మళ్ళీ లాక్. ఇక్కడ మనము టైట్గా మనం వేసి ఉంటాం కాబట్టి నిదానంగా ఇలా మనకనేది తీసుకుంటూ వేయాలన్నమాట. ఇక్కడ మళ్ళీ లాక్ చూడండి, ఇట్లా హాఫ్ క్రోషెట్ అంటారు, లాక్ అంటారు. ఈ విధంగా వేసి మళ్ళీ 3 చైన్ అనేది వేసుకోవాలి. 3 అయినాయి కదా, ఇట్లా మొత్తం కూడా 5 అనేది మనకు రావాలన్నమాట ఒకే డబల్ క్రోషెట్లో. మళ్ళీ 3 చైన్, ఇక్కడ లాక్. ఇప్పుడు 4 పెటల్ వచ్చేసాయి కదా, మళ్ళీ ఇంకొకసారి మనము లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసి మళ్ళీ 3 చైన్, ఇట్లా మళ్ళీ 3 చైన్. ఇక్కడ మనకు పోగులు లేవకుండా ఎప్పటికప్పుడు ఇలా ఫింగర్కి నీట్గా చుట్టుకుంటూ రావాలండి. నేను నిదానంగా నీట్గా అనేది మీకు చూపిస్తున్నాను. ఎక్కువ ఫాస్ట్గా అనేది పెట్టకుండా మీరు బిగినర్స్ నేర్చుకోవాలని చెప్పేసి. మళ్ళీ మనము ఈ 3 చైన్ ఏదైతే ఉందో ఈ 3 చైన్లో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన 3 చైన్ ఏదైతే ఉందో అక్కడ లాక్ వేసుకొని ఇప్పుడు బీడ్ అనేది మనము ఎక్కించుకోవాలి. ఇలా బీడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత మనము మళ్ళీ బీడ్ లాక్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా పోగులు లేవకుండా చూసుకోవాలండి. మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మనకు శారీ మొత్తం కూడా. దీంట్లో ఇంకొంచెం వేరియేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ డిజైన్ కూడా ఇంకా ముందు వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదా, దీంట్లో కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. అది ఇది వేరేగా వచ్చినట్లు ఉంటుంది అన్నమాట. కొంచెం వేరియేషనే డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అనేది చూపిస్తాను. ఇలా మొత్తం కూడా మనం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా వేసుకొని మనము కట్ చేసుకొని ఇక్కడ గ్లూతో మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి మనము గ్రాండ్ లుక్ వచ్చే విధంగా సింపుల్గా ఆర్చ్ అనేది అన్నింటికి మనం గ్రాండ్గా వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇలాంటి శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి కూడా మనము వెయిట్లెస్గా ఉండాలి అని అంటే ఇలాంటి డిజైన్స్ అనేది వేసుకోవచ్చు అన్నట్లు మీకు బిగినర్స్కి అనేది నేను చూపిస్తున్నాను అన్నమాట. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి డిజైన్స్ ఎవరికైనా ఇష్టం ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక 2-3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకున్న వాటికి మనం ఇలా గ్లూ పెట్టేసి బ్యాక్ సైడ్కి ఇలా మనము ఈ గ్లూతో అంటించుకొని అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 కలర్ కాంబినేషన్ అనేది చూడండి ఇంకా బాగుంటుందన్నమాట. మనకు ఈ డిజైన్ వచ్చేసి మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది అన్నది కూడా. చూడండి, మొత్తము ఈ విధంగా చిన్న చిన్న పెటల్ బంచెస్తో ఒక ఫ్లవర్ టైప్ అనేది ఆర్చ్ అనేది ఉంటుంది మనకు. ఇది ఏదైతే ఉందో పళ్ళు పాటులో వచ్చిన విధంగా ఫ్లవర్ బొకే ఎలా ఉందో అదే విధంగా మనకు ఒక బొకే టైప్ అనేది ఈ ఆర్చ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఎలా ఉంది అన్నది తప్పకుండా లైక్ చేయండి. బిగినర్స్ అయితే నేర్చుకోండి. ఇలాంటి శారీస్కి కానీ మనకు ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి డిజైన్స్. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్లో ఇలాంటి డిజైన్స్ బంచ్ కానీ ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. బ్రైడల్ లుక్లో కానీ అలాగే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేసి చూడండి. మొత్తం కూడా చూడండి, మొత్తం శారీ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది వచ్చేస్తుంది. డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఇలా నిదానంగా నీట్గా అనేది నేను చూపించాను, మీరు అర్థం చేసుకుని బిగినర్స్ అయితే నేర్చుకోండి. ఇలాంటి డిజైన్స్ కూడా మన శారీస్కి కానివ్వండి
అలాగే మనము ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఇలా నేర్చుకొని వేసుకోవచ్చు అనమాట. చూడండి సింపుల్గా పళ్ళు పాట్కి ఈ విధంగా ఒక బొకే లాగా అనేది వచ్చేసింది అనమాట. ఆ బొకేకి తగ్గట్టు మనము ఇలా ఫ్యాన్సీ శారీస్కి ఈ విధంగా వేసుకున్నట్లయితే వెయిట్లెస్లో కొత్తగా ఉంటుంది, న్యూ లుక్లో ఉంటుందన్నమాట. మీకు గనక నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.